నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చాలా మంది నిరుద్యోగులు అరెస్టులు అవుతున్నారు. దీక్షలతో కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మార్పుపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. బీఆర్ఎస్ మాత్రం నిరుద్యోగులకు మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో బీజేపీ వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. అయితే మొదటి నుంచి ఈ ఆందోళనలపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. బీజేపీ మాత్రం ఎలాంటి వైఖరి ప్రకటించలేదు. పరీక్షలు వాయిదా వేయాలనో, స్కెడ్యూల్ మేరకే పరీక్షలు నిర్వహించాలనో ఏదో ఒకటి తమ వైఖరిని ప్రకటించడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీకి అవకాశం ఉన్నా అడ్వాంటేజ్ తీసుకోకపోవడం పట్ల చర్చ జరుగుతోంది. స్కెడ్యూల్ మేరకే పరీక్షలను నిర్వహిస్తామని, వాయిదా వేసే ప్రసక్తే లేదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కొంతమంది ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనల వెనుక ఎవరు ఉన్నారో తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. అయితే నిజంగా ఈ ఆందోళనలు పెయిడ్ అని భావిస్తుందో ఏమో కానీ నిరుద్యోగుల ఇష్యూను బీజేపీ పెద్దగా అడ్రస్ చేయడం లేదు. అక్కడక్కడ ఆందోళనలు కొనసాగుతున్నా బీజేపీ సంఘీభావం కూడా ప్రకటించడం లేదు. ఈ ఆందోళనలు పూర్తిగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్లే బీజేపీ కూడా ఇదే వైఖరితో ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ఈ విషయంలో లీడ్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై కాంగ్రెస్ నుంచి ఎదురుదాడి మొదలవుతుంది. అదే జరిగితే తమకు మరింత ఇబ్బందులు వస్తాయనే ఈ విషయంలో బీజేపీ వెనక్కి తగ్గి ఉండొచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీతో మైత్రికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ తో జతకట్టి ఆందోళనలకు దిగితే మరింత తలనొప్పులు ఎదురవుతాయని బీజేపీ ఈ విషయంలో సైలెంట్ గా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.